గిన్ని పంచాయతీలు పెట్టుకొని బయట దేశాలు పోతే ఎట్లా అని అనుకున్నారు అధిష్టానం కానీ వెనక కత్తున్నారు రేవంత్ అన్న. చెయ్యి పార్టీలు అయితే ఏదో పెద్దగానే అవుతున్నది, ఏమో తెలంగాణ సీఎం మార్పు అయినా అవుతుంది కావచ్చు అని అంటున్నారు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. పాపం రేవంత్ అన్న రాష్ట్రం కోసం 18 గంటలు పనిచేస్తున్న రేవంత్ అన్న ఈయనే కాదు బయట దేశాల పోయి కూడా 20 గంటలు పనిచేద్దాం అనుకుంటే పోయిన కాడ కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. అరే గింత ఘోరం ఉంటుంది అనుల్లా. పోయిన 1-2 రోజులకి వెనక ఖచ్చితంగా చేసిర్రు. లండన్ కెంచి అమెరికా పోవాల్సిన రేవంత్ అన్న ఈ నెల 23వ తారీఖు నాడే లండన్ కెంచి హైదరాబాద్ కత్తారట. మరి ఎందుకు గిట్లా అయింది అనంటే దీంట్లో మస్తు ముచ్చట్లు నడుతున్నాయి. ముందుగా కొండా సుష్మిత కెంచి మొదలు పెడితే ఆమె రేవంత్ అన్న మీద మాట్లాడు, కొండా సూర్యకక్కకు నోటీసులు వచ్చుడు, నా బిడ్డ మాటలకు నాకు నోటీసులు ఇచ్చుడు ఏందని సురేఖక్క సమాధానం ఇచ్చుడు, అసలు సీఎం మీద గింతగనం ఎట్లా మాట్లాడదని 20 మంది దాకా ఎమ్మెల్యేలు మైకుల ముంగడికి వచ్చుడు, ఇంకొందరేమో ఓ ఫామ్ హౌస్ లో మీటింగ్ పెట్టుకుండు, ఇట్లా మస్తుగా లొల్లి అవుతున్నాయి తెలంగాణ షై పార్టీలా. అందుకే అమెరికాలో గిమ్రికాలో జల్దీ విమానం ఎక్కి హైదరాబాద్కు రా అని షై పార్టీ పెద్ద లీడర్లు గట్టిగా చెప్పినట్ట రేవంత్ అన్నకు. ఈ ఇంకో ముచ్చట ఏంటంటే అమెరికా పోనీకి మన విదేశాంగ శాఖ పర్మిషన్ ఇయ్యలే అని అంటున్నారు కొందరు. కానీ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అమెరికాలోనే ఉన్నాడు. మరి గైనకు పర్మిషన్ ఇచ్చిన విదేశాంగ శాఖ రేవంత్ అన్నకి ఎందుకు పర్మిషన్ ఇయ్యలే అనేది పెద్ద ముచ్చట. మరి దీంట్లో ఏది నిజమో ఏది అబద్ధమో కానీ చెయ్యి పార్టీలు అయితే ఏదో పెద్దగానే అవుతున్నది, ఏమో తెలంగాణ సీఎం మార్పు అయినా అవుతుంది కావచ్చు అని అంటున్నారు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి రేవంత్ అన్నకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, కొండా కుటుంబం కూడా వ్యతిరేకంగానే ఉన్నది. ఇంకా వేరే లీడర్లు పంచాయతీలు పెట్టుకుంటున్నారు. పరకాల ఎమ్మెల్యే ముచ్చటం మీద రేవంత్ చెప్తే టికెట్లు రావు, అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని పిసిసి మహేష్ అని అన్నాడు. ఈడ పాలిటెక్నిక్ స్టూడెంట్ల నిరసన ముచ్చట పెద్దనైంది. గిన్ని పంచాయతీలు పెట్టుకొని బయట దేశాలు పోతే ఎట్లా అని అనుకున్నారు అధిష్టానం కానీ వెనక కత్తున్నారు రేవంత్ అన్న. ఇక చూద్దాం మరి రేవంత్ అన్న హైదరాబాద్కి వచ్చినాక ఏమవుతుందో, సీఎం సీట్లో వేరేటోళ్ళు ఎవరైనా కూర్చుంటారో లేదో అనేది. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.